టెక్నాలజీ వెల్కమ్ బ్యాక్ టు బీబీకే టెక్ యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎపిసోడ్ నెంబర్ 9 స్వాగతం సుస్వాగతం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు మనకి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ ఉన్నాయన్నమాట. ఎలాగంటే మన మొబైల్స్ కొత్తగా ఫ్లాగ్షిప్ మొబైల్ లాంచ్ అవుతున్నాయి కదా, వాటి గురించి, అలాగే యాపిల్ అనేది ప్రీమియం ఆడియో గేమ్ లాంచ్ అయిపోతుంది, అలాగే ఏ కాంట్రవర్సీస్ కొన్ని ఉన్నాయన్నమాట. వాటి అన్నిటి గురించి డెప్త్ గా తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి వివో నుంచి అనమాట. మొబైల్స్ వివోలో X300 అల్ట్రా, X300X అనేది మనకి లాంచ్ కాబోతుంది ఈ నెల 30 తారీఖున. ఇవి ఏంటంటే కెమెరా కోసం అనమాట. X సిరీస్ అంటే కెమెరా కోసం యూజ్ చేస్తారు. ఇందులో హైలైట్ ఏంటంటే ఇందులో మనకి కెమెరా బ్లూ ప్రింట్ నెగటివ్ కలర్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. అలాగే యాజ్ యూజువల్ గా జేసీస్ పార్ట్నర్షిప్ తో కెమెరా అనేది వస్తుంది. ఇది కెమెరా ఫోటోగ్రఫీ లవర్స్ కోసం చాలా మంచి ఆప్షన్ అనమాట. మొబైల్ పెర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ బడ్జెట్ ప్రకారం ఉండాలని పోకో X8 అండ్ పోకో X8 Pro Max అనేది మన ఇండియాలో లాంచ్ చేశారు అనమాట. ఇందులో MediaTek ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది బడ్జెట్ గేమర్స్ కి మంచి ఆప్షన్ అనమాట. కొనడానికి గేమర్స్ కి యూజ్ చేసుకుని వీళ్ళు గేమర్స్ టార్గెట్ చేసుకోవాలన్నమాట. బడ్జెట్ లో మంచి ఫీచర్ ఉన్న మొబైల్ కావాలని బడ్జెట్ లో తెచ్చారనమాట. అంటే 30,000 అంటే మనకి మంచిది అనమాట మొబైల్. నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ సెగ్మెంట్ లో ఒప్పో A65 అనేది 5G లో లాంచ్ చేసింది అనమాట. దీంట్లో మ్యాసివ్ ఫీచర్ ఏంటంటే బ్యాటరీ అనమాట. 6500 mAh బ్యాటరీతో వస్తుంది. దీన్ని మనం 1 డే 2 డే ఈజీగా యూజ్ చేయమాట. ఎంత హెవీ ఫీచర్ అయినా 1 డేని ఈజీగా యూజ్ చేయగలుగుతారు ఈ మొబైల్ అనేది. ఈ మొబైల్ అనేది ఎక్కువ మనకి ట్రావెలర్స్ ఉంటారు, వాళ్ళకైతే బయట తిరుగుతారు. అలాగే ట్రావెల్ చేసే వాళ్ళకి మంచి ఆప్షన్ అనమాట ఈ మొబైల్. బడ్జెట్ కూడా అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ నుంచి అనమాట. యాపిల్ లవర్స్ కి చాలా గుడ్ న్యూస్ అనమాట. ఏమిటంటే యాపిల్ వాళ్ళు ఆన్ ఇయర్ హెడ్ ఫోన్ సెట్ ని మళ్ళీ కొత్తగా లాంచ్ అయిపోతున్నారు అనమాట. ఎయిర్పోర్ట్ Max 2 అని లాంచ్ చేశారు అనమాట. లాంచ్ అయిపోతున్నారు. ఇందులో మనకి ఫీచర్ ఏంటంటే H2 చిప్ యూజ్ చేస్తారు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ANC అనేది 1.5x మామూలుగా ఉన్నదానికన్నా 1.25x ఎక్కువ మనకి యాక్టివ్ నావిగేషన్ చేస్తుంది. అలాగే ఇందులో ఒక కొత్త ఫీచర్ ఉందన్నమాట. మనం ఏమైతే ఫోన్ మాట్లాడామో అంతా సమ్మరీ చేసి మనకి వినిపిస్తుంది అనమాట. ఇది ఇండియాలో అరౌండ్ 67,000 68,000 లో లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి AI నుంచి అనమాట. AI కాంట్రవర్సీ జరుగుతున్నాయి కదా. ఫస్ట్ వచ్చేసి గూగుల్ నుంచి అనమాట. గూగుల్ ఇప్పుడు అందరు ఉంటారు కదా, యూజర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి డాక్టర్ ఇచ్చిన పేషెంట్ రిసిప్ట్ ని మనకి ఇచ్చింటారు కదా, ఆ ఫార్మ్ ని వాళ్ళు దాంట్లో అప్లోడ్ చేసి ఇస్తే మన గూగుల్ అనేది సమ్మరైజ్ చేస్తుంది. ఈ సమ్మరైజ్ ఎలా చేస్తుంది అంటే అన్సైంటిఫిక్, డేంజరస్ అనమాట. మనకు కొన్ని ఇంత డోస్ ఉంటుంది కదా, అంత డోస్ కాకుండా వీళ్ళు వేరే రకం చెప్తుంది అనమాట. మనిషి బట్టి ఒక రకం, ఇది ఇంకో రకం చెప్తుంది. దీనివల్ల చాలా డేంజరస్ ఉన్నాయి. సో ఈ సేఫ్టీ కోసం దీన్ని గూగుల్ ఫీచర్ అని ఆఫ్ చేసింది అనమాట. ఏ హెల్త్ ఫీచర్ అని ఆఫ్ చేసేసి మన మామూలుగా సర్వీస్ అని ఇస్తుంది. సో మీరు అన్నిటి ఏ మీద నమ్మకండి, ఈజీగా గుడ్డిగా నమ్మకండి. గుడ్డిగా నమ్మితే ఇలా మోసపోయే ఛార్జెస్ ఉన్నాయి. సెకండ్ వచ్చేసి ChatGPT నుంచి అనమాట. ChatGPT అనేది ఇప్పుడు యాడ్స్ అనేది ఫ్రీ వర్షన్ వాళ్ళకి యాడ్ ఇస్తుందని అన్ని రూమర్స్ వస్తాయి కదా, వాటి గురించి చెక్ చేస్తూ ఈ రిప్లై ఇచ్చింది అనమాట. ChatGPTలో యాడ్స్ అనేది యునైటెడ్ స్టేట్స్ వరకే ఉంటాయి, మిగతా వాళ్ళకి రావు అని చెప్పింది అనమాట. ఇంకో మేజర్ అప్డేట్ ఏంటంటే ChatGPT మనం డైరెక్ట్ హెల్త్ యాప్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు యాపిల్ వెళ్తుంది, దానికి ఈజీగా లింక్ వేసుకుని కనెక్ట్ చేసుకునేలాగా ఫీచర్ ని టెస్ట్ చేస్తుంది అనమాట. ఈ టెస్ట్ అయిపోయినాక మనకి కొన్ని రోజుల్లో మనకి బయటకు వస్తుంది అనమాట. అందరూ కనెక్ట్ చేసుకునేలా. ఇప్పుడు మెటా అనేది కొత్త ఫీచర్ తీసుకుపోతుంది అనమాట. ఏమిటంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో మనకి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని మనకి మోసం చేసి స్కామ్ చేస్తుంటారు కదా, వాటిని అరికట్టేందుకు మెటా అనేది కొన్ని టూల్స్ అని తయారు చేస్తుంది అనమాట. ఈ తయారు చేసి టూల్స్ మనకి క్రియేట్ చేస్తుంది అనమాట. దీనివల్ల మనం ఈజీ కనుక్కోవచ్చు అనమాట. మనకి ఎవరైనా కాపీ క్యాట్ అంటే మన డీటెయిల్స్ ఎవరైనా మన ప్రొఫైల్ ఫోటో పెట్టుకుని మన పేరు పెట్టుకుని స్కామ్ చేస్తున్నారు, మనం ఈజీగా రిపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎపిక్ గేమర్స్ కానీ గూగుల్ కున్న లీగల్ బ్యాటిల్స్ అనేది అయిపోయి ఇప్పుడు ఫార్ట్నైట్ గేమ్ అనేది మనకి రిటర్న్ వచ్చింది అనమాట. ప్లే స్టోర్ లో వరల్డ్ వైడ్ గా రిటర్న్ చేస్తారు. ఇంకా ఇప్పటి నుంచి మనం సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే పర్లేదు. సెకండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ నుంచి అనమాట. వాట్సాప్ అనేది నాయిస్ క్యాన్సిలేషన్ అనేది బేటా టెస్టింగ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎవరైనా మనం బయట ఉన్నప్పుడు వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు మనకి నాయిస్ అనేది వస్తుంది కదా, వాటిని అంతా క్యాన్సిలేషన్ చేసి మనకి ఓన్లీ మన వాయిస్ క్లారిటీగా వినిపించేలాగా బేటా టెస్టింగ్ చేస్తుంది అనమాట. ఇది తొందరలోనే రావచ్చు అనమాట. మనకి 6 months లో ఈజీగా వస్తుంది అనమాట. ఇవన్నీ టెస్టింగ్ అయిపోతేనే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ ల్యాప్టాప్ యూజ్ చేసే వాళ్ళ కోసం అనమాట. సామ్సంగ్ ల్యాప్టాప్ లో Windows 11 అనేది ప్రాబ్లం ఉందండి, ఒక బగ్ ఉంది. ఏంటంటే మన దాంట్లో C డ్రైవ్ అనేది ఓపెన్ చేసుకుంటే యాక్సెస్ బ్లాక్ అనేది వస్తుంది. దీనికి కారణం వచ్చేసి సామ్సంగ్ కనెక్ట్ యాప్ అనమాట. సామ్సంగ్ కనెక్ట్ యాప్ ఇలా అవుతుందని వాళ్ళు లీగల్ గా చెప్పారు అనమాట. వాళ్ళు ఈ బగ్ ని తొందరలోనే రిమూవ్ చేస్తామని చెప్పారు. సో ఫ్రెండ్స్, ఈ రోజు నా టెక్నిక్స్ వచ్చేసి ఇవి అనమాట. ఇందులో మీ ఏ టెక్నిక్స్ నచ్చిందో కామెంట్ సెక్షన్ తెలపండి. అలాగే యాపిల్ ఒక ఎయిర్బడ్స్ ని ఎంత మనకి కాస్ట్ అనేది ఎంత పెద్ద న్యాయమో కాదు చెప్పండి. సో మరింటి ఇలాంటి టెక్నిక్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి.